బెట్టింగ్ యాప్స్ ప్రకటనల్లో సెలబ్రిటీస్ నటించడం వల్ల అవి జెన్యూన్ అని చాలా మంది అమాయకులు భావించి ఆ మాయలో పడిపోయారనే అభియోగాలున్నాయి. ఎవరో అనామకుడు స్క్రీన్ మీద కనిపించి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోమంటే ఒక్కడు చేయడు. అదే విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి లాంటి వారు చెప్పేసరికి చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారని అంటున్నారు. సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకోమనగానే అమాయకులు వాటిని డౌన్లోడ్ చేసుకొని అక్కడ గేమ్స్ ఆడి సర్వం కోల్పోయి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య రోజుకు పెరుగుతోంది. అది యువతరంపై ప్రభావం చూపించడంతో ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోని సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళందరినీ PMLA అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద కేసు పెట్టి ఈడీ విచారించనుంది. ఈ పనెప్పుడో చేసుంటే ఎంతో మంది ప్రాణాలు నిలిచేవి కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. భారతదేశంలో గొప్ప చట్టాలున్నాయి, కానీ ఏం లాభం? అవి నష్టాలను ముందుగా నివారించేవి కాదు, నష్టం జరిగిన తర్వాత వచ్చేవని అంటున్నారు.